హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్. మనమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ధర్మసాగర్కి అయితే వెళ్తున్నాం. వరంగల్లో ధర్మసాగర్కి బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే మనం డ్రోన్లో అవన్నీ క్యాప్చర్ చేసుకొని మనం వంటకైతే వెళ్తున్నాం. వంటకి వెళ్ళి మనం కొంచెం వండుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి నలుగురం కలిసి వెళ్తున్నాం. సో అక్కడ వెదర్ని ఇట్లా మనం ఫ్రెండ్స్ ఎప్పుడో కలుస్తాం ఒకసారి కదా. సో ఆ వెదర్ని ఆ మూమెంట్ని మళ్ళీ రిమెంబర్ చేసుకోవడానికి మా చిన్నపాటి జ్ఞాపకాలు ఇప్పుడైతే అక్కడ పోయి మీకు చూపిస్తాం. ఆ జోకులు, కామెడీలు, కుళ్ళులు. ఫస్ట్ అయితే మన టెంట్ ఒకటి, ఆ చైర్ ఒకటి, ఆడ పోయిన తర్వాత కొద్దిగా డ్రామాటిక్ ఏమేమైతే మా దగ్గర గొడవలు అవన్నీ ఇప్పుడు చూపిస్తా. అవన్నీ క్యాప్చర్ చేసి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ కాకుండా. కొత్తగా వచ్చే వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టుర్రి, మర్చిపోకుర్రి. మనమైతే ఇప్పుడు ధర్మసాగర్కి అయితే వెళ్తున్నాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా వీడియోలు తీసుకొని ముచ్చట్లయితే పెట్టుకున్నాం. ఇప్పుడు రింగ్ రోడ్కి అయితే ఎక్కాం. కొత్తగా చూడని వాళ్ళైతే ఎవరన్నా ఉండేది ఉంటే ఖచ్చితంగా చూడండి, షేర్ అయితే చేయండి. లైక్లు కొడితే అన్ని లైక్లు కొడితే అంత బూస్ట్ ఉంటుంది. మీకు ఏంటిదంటే కొత్త కంటెంట్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నా. బ్రో వీడియో తీసుకోమావా? వీడియో అర్థం కాలేదు. ఓకే అటు వెళ్ళాలా? ఇటు తీసుకునేటట్టు ఉండదా? తీసుకొనిరా. ఇదేరా ఏదో ఆడ పోయి తీసుకోవచ్చులే. అంటే వేరే రూట్ ఉన్నదా బ్రో? అడు వేరే రూట్ ఎట్టున్నదా బ్రో? వేరే రూట్ ఎటు? ఓకే, అక్కడ డ్యామ్ లెక్క ఉంటుంది కదా, అటు వెళ్ళొచ్చా? ఇటు వెళ్ళొద్దా? అటేనా? మరి ఇటే లేదు. ఓకే ఇక్కడైతే విజువల్ ఇవ్వట్లేదంట. బ్రో క్యాంప్ వేసుకోవచ్చా? అటు సైడ్ క్యాంప్ వేసుకోవచ్చా? క్యాంప్ కుకింగ్ కోసం. ఓకే ఓకే, ఆ తావుడు ఏం లేదు కానీ ఓన్లీ కుకింగ్ చేసుకోవచ్చు కదా క్యాంపస్. ఇక్కడే కాదు అటు సైడ్. ఓకే, ఎవరు రారు కదా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో ఇటు సైడ్ మనకి ధర్మసాగర్ సైడ్ అయితే మీకు తెలిసిందే. ఇటు సైడ్ వేరే కింద రోడ్ నుంచి ఉంటుందంట, అటు సైడ్ అయితే వెళ్ళమన్నారు. ఇటు సైడ్ అయితే తెలియక వెళ్తున్నారంట. నీళ్ళల్లో దిగి డెప్త్ ఏరియా ఉన్నదంట. డెప్త్ ఏరియా వల్ల కొద్దిగా మునిగి చనిపోతున్నారు జనాలు. సో మీరైతే విజువల్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి. ఇదైతే మన ధర్మసాగర్ డ్యామ్. యాజ్ యూ నో, మనకు తెలిసిందే కదా వరంగల్ వాళ్ళకైతే, ఇంకా బయట వాళ్ళకి తెలియని వాళ్ళైతే చూడండి. మనమైతే డ్రోన్ తోటి వ్యూ మంచి లొకేషన్స్ అయితే తీసాం. మీకు తెలియదు, లోపల అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీకు తెలుసో తెలియదు. ఇటేనారా? మీదికి వెళ్ళంటే అదే కదా, కిందికి వెళ్ళిపోమన్నాడు కదా. మీదికి వెళ్ళి బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాం మనము. ధర్మసాగర్ వ్యూకి కిందికి వెళ్ళి నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళమన్నారు. ఇటు సైడ్ అయితే లోతు ఉండదంట, అటు సైడ్ అయితే లోతు ఉంటుందంట చాలా. ఇటు సైడ్ అయితే లోతు ఉంటుందంట, సారీ అటు సైడ్ అయితే లోతు ఉంటుందంట, ఇటు సైడ్ అయితే లోతు ఉండదంట. ఏంటంటే కొద్దిగా అక్కడ కంచెలు పెట్టి జనాలను విజిట్ చేయడానికి ఇస్తే బాగుండు. నాకు ఒక ఏంటిదంటే ఫెన్సింగ్ లాంటిది ఒక ఏరియా, ఒక పర్టికులర్గా ఫెన్సింగ్ వేసి అక్కడ దాకా అలౌ ఇస్తే
బాగుండు అనిపిస్తుంది. సో బెటర్. మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదా పచ్చడి పొలాలు ఇవి, పచ్చడి పొలాలు. బ్యాక్ సైడ్ ధర్మసాగర్ దగ్గర ఇటు వచ్చేసి చెరువు మీకు కనిపిస్తుంది. కట్ట ఇది చెరువు, ఇది ఇది బ్యాక్ సైడ్ ఈ రూట్ మనం పోయేది. మనము డ్రోన్ అయితే లేపేసి పైకి వ్యూస్ అవెక్స్ అవన్నీ అయితే చూద్దాం. మనం ఇంత దూరం వచ్చినాం. బ్యాక్ సైడ్ బ్రో, బ్యాక్ సైడ్ అని అంటారు, చూసినాం లోపలికి. ఇంత లోపలికి అయితే నేను ఎప్పుడు రాలేదు. అక్కడ నుంచి చూసి దాని పైనుంచి వెళ్ళినా నేనైతే. పైనుంచి వెళ్ళి అక్కడ గేట్స్ కొండలు అవి అయితే ఉంటాయి. కింద నుంచి మాత్రం ఇది లోపలికి, చాలా లోపలికి ఉంది. హోప్ మీరు ఎప్పుడైనా రావాలనుకున్న వాళ్ళైతే కింద నుంచి లోపల వరకు అయితే రావచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే అటు సైడ్ నుంచి స్ట్రైట్గా పైన అలవ్ లేదు, కానీ కింద నుంచి అయితే అలవ్ ఉంది. వెళ్తున్నారు అందరూ, మనం కూడా వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, మనం కూడా బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసాం. మంకీస్ ఆర్ మోర్. చాలా దూరం ఉంది చెరువు అయితే బ్యాక్ సైడ్ నుంచి. నాకు తెలిసి నాకు డౌట్, ఇటు నుంచి వెళ్ళినా అదే ప్రమాదం అవుతుంది, అటు నుంచి వెళ్ళినా అదే ప్రమాదం అవుతుంది. కాకపోతే ఏంటిదంటే అక్కడ డైరెక్ట్ అందరూ చూడగానే వెళ్ళడానికి ఉన్నట్టుంది. ఇదేంటిదంటే అంత దూరం ఎవరు వెళ్తామని చెప్పేసి ఉన్నారు, అంతే తేడా. రెండింటికి డిఫరెన్సెస్ ఏం లేవు. ఇది చాలా దూరం ఉంది లోపల కాబట్టి. ఐ థింక్ ఇక్కడికి వచ్చి ఫామ్ హౌస్ కట్టుకున్నారా బ్రో? వాడు బ్రో ఫామ్ హౌస్ కాదు, ఏదో సంథింగ్. కింది నుంచి అంటే చాలా లోపలికి ఉంది. బైక్స్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే డైరెక్ట్ ఇక్కడ వరకు వచ్చిన బైక్ మీద, పైనకి వెళ్ళి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. సో మనం ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు లెఫ్ట్ తిరగగానే మనకి చెరువు పెద్దగా కనిపిస్తుంది. మీరు చూసి షాక్ అయిపోకండి. అయ్యో, నేను షాక్ అవుతున్నా, చాలా షాక్ అయిపోయా. ఏంటంటే ఒకటేసారి ఏం లేదు, ఇక్కడ కొండల్ని కట్ చేసేసి పెట్టారు ఇటు సైడ్. ఇది చాలా లోపలికి ఉంది మనకి. వంటకి ప్లస్ మనం ట్రావెల్ చేసినట్టు కూడా ఉంటుంది కదా, మీకు కూడా చూపెట్టినట్టు ఉంటుంది కదా. ఇక్కడ ఇవ్వలేరుగా. ప్రజెంట్ అయితే మనకు ఎంత దూరం ఉన్నదో తెలీదు. వెనకాల నుంచి రూట్ ఉంటుంది, అక్కడ రాక చెరువే అన్నట్టుగా. అసలు ఏంటి రూట్ అర్థమవుతలేదు. ఇదా అదా యాక్చువల్గా మన దగ్గర టూరిజం ప్లేస్ ధర్మసాగర్ని దాన్ని రోప్ వే లెక్క చేసి అక్కడ ఐలాండ్, ఇక్కడ ఐలాండ్ లెక్క చేయొచ్చు, చాలా చేయొచ్చు. కాకపోతే ఇది ఇదే డ్యామ్, ధర్మసాగర్ డ్యామ్. వాటర్ ఇటు సైడ్ నుంచి పంపిస్తారు అన్నిటికీ.
అయ్యా సరే ఫ్రెండ్స్, మనమైతే ఎక్కడున్నాం తెలుసా? మనమైతే ప్రజెంట్ వచ్చేసి ధర్మసాగర్ చెరువు లోపలైతే ఇటు సైడ్ వేరే సైడ్ వచ్చినాం క్యాంపింగ్కి. అక్కడైతే మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మన టెంట్ క్యాంపు. అటైతే అక్కడ మనమైతే చేపలు పట్టడానికి అయితే గాలం అయితే వేసి వచ్చినాం. ఒకటి చేపలు పడితే పడవో తెలియదు మనకైతే. ఫస్ట్ అయితే ప్రజెంట్ మనము అన్నను కూడా అడిగినాం, ఏమన్నా చేపలు పడితే అన్న తీసుకురా అన్న అంటే, సరే తమ్ముడు కొంటరా అంటే ఆ కొంట మన తీసుకుని రా అని చెప్పినాం. చేపలు పడితే మనం చేపల ఫ్రై కూడా చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన చికెన్ మ్యారినేట్ అయితే అవుతుంది. అయిపోయిందా? హలో గైస్, ఎట్టు డన్. చికెన్ మ్యారినేట్ అయితే అయిపోయింది. చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత పక్క పెడదాం. చలో ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్కి అయితే చూద్దాం. ఇట్లా ఈ టైంలో ఆగం పెట్టించేటోళ్ళు ఉంటేనే అయితే పని, లేకుంటే నిమ్మలంగా ఉంటారు. నిమ్మలంగానే అయితే కొంచెం ఆన్ చేయవారు. స్టవ్ ఆన్ కరో, మళ్ళీ ఇక్కడ పెట్టు, పట్టుకో. స్టవ్ ఆన్ చేస్తే పెట్టు, కొంచెం ఎంత కానీ పెట్టు. దింప పట్టుకో. ఏదిరా పట్టుకోరా, తాకుతారు అను. ఏం కాదు అను, నువ్వు ఆడుకో. నువ్వు పోరా చెప్పు శృతి జ్ఞాన్ చేయరా. చికెన్ అది ఇచ్చినాం కదా, దీంతో వస్తుంది చూడు కరెక్ట్ యాంగిల్ ఇట్లా. ఓకే, మనమైతే చికెన్ అయితే అవుతుంది, చికెన్ కర్రీ. ఆఫ్టర్ దట్ బగారా అయితే రైస్ వేసుకొని మనము నెక్స్ట్ ఇంకేమున్నాయి, చికెన్ లెగ్ పీసెస్ అయితే ఉన్నాయి, అవి అయితే చేసుకోవాలి. మనది అక్కడ చూస్తున్నారు కదా మన క్యాంపింగ్, ఆ కుర్చీ మన మందిపై అయితే కుర్చీ క్యాంపింగ్ చేసుకొని మంచిగా కూర్చున్నాడు. చిల్ అవుతాడు మంది, చిల్ అవుతున్నా. ఆయిల్ అయిరా ఇంకొంచెం. ఆయిల్ కదరా, నెయ్యి పైన ఇద్దాం. బాగా జీడిపప్పు ఇట్లా అన్నీ కవర్ చేస్తాను. నీ ఫోన్లో కూడా తీరా వీడియోలు తీయ సరిపోదు. అది పోతుందిరా. అబ్బా అది పోతుంది. అదేనట్టుకుంటా. నీకు కింద ఆయిల్ తాకుతుంది అందుకు వీడియో తీయ. నీకు కింద ఆయిల్ తాకుతున్నా అంత వీడియో తీయ. దీంతో అలా కదరా బండి కానీ వన్ సైడ్ ఉన్నాయి. గాలం అయిందా? పైన మధ్యలో ఒకసారి చూసేసిన అది ఇప్పుడే పోయింది. అది ఏరా వీడియో ఇస్తాడు, ఏ తొందర టైం చాలా పడకేసిన. వెరీ గుడ్. చెరువు అన్నాడు. ఏనా చికెన్ వేడైపోయిందా? ఇట్లా కూడా తీరా. ఇది కూడా మళ్ళీ మళ్ళీ బయట పెట్టు. పంపున్నదిరా, వన్ సైడ్ ఉన్నది, దాని కింద రాయి పెట్టి. ఒక్క నిమిషం చిన్న రావుతాను కదా, మరి అంత పెద్దది కాదు. గిట్ పెట్టరా, ఇట్లా కొంచెం లైట్ పెట్టి కింద, దీని కింద చిన్నది రా. గిది నీకు తెలవాలా? నాకు ఇట్లా తెలుస్తుంది. ఇట్లా రావో, నీ చేకింది నాకు ఇక్కడ రావో. పెట్టు ఆ గిదిగా గిడ పెట్టు, గిడ పెట్టు. ఓ ఆ గిది కింద రా, ఉర్దూలో చెప్తే అర్థమవుతుంది. ఎక్కువ చేసింది విడిగా. ఇంకే నూనె మస్తుంది. నత్తలు తింటారా? నత్తలు తేనా? నా చేయమండి కొంచెం ఇటు పట్టుకుంటాడు. ఫ్రెండ్స్ ఇతనా ఇచ్చారా? అంటే కదా చిన్నది ఇది ఎడలే. ఇంకోటి ఏ వారా నిమ్మలంగా నా మీద పడతా. ఇట్లా కూడా ఇస్తాను అరే ఏదిరా నీకు తీయరా, అంటే తీయొద్దురా. ఒకసారి తీసే మళ్ళీ ఇంకోటి అమ్మాయి ఉందా? నేను మాట్లాడలేదు అప్పుడే, అట్లా కాదు చేసుకోవాలి.
నిన్న మంచిగా ఉన్నాను అట్లా నేను చెప్తాను చిన్నగా మారే ఇది అల్లం అది ఉన్నా ఇట్లా పట్టుకునేది ఒక్క నిమిషం ఆవు ఇప్పుడు ఇప్పుడు తీరా చెప్తానా అరే నువ్వు ఎట్లా తిప్తానో తెలుసు దాన్ని అట్లా తిప్పితే రాదురా అట్లా పెట్టా ఇంకో ఇట్లా ఇట్లా రోల్ చేయి లేకుంటే ఇట్లా రోల్ చేయి ఓకే ఇట్లా ఇట్లా నార్మల్గా రోల్ చేసుకుంటే ఇట్లా నూనె ఓకే నూనె మంచి ఒకటే తెలుసు పిచ్చి బుక్ అరే రావరా మూతులు ఎందుకు రా హాయ్ ఫ్రెండ్స్ ఇట్లా రా పాడు దుర్మార్గుడా వీడియో ఇస్తాను రా మైకే వారా జాగ్రత్త లేకపోతే పిచ్చి బుక్ అరే రావరా మూతులు ఎందుకు రా హాయ్ ఫ్రెండ్స్ ఇట్లా రా పాడు దుర్మార్గుడా వీడియో ఇస్తాను రా మైకే వారా జాగ్రత్త లేకపోతే మరవగా లేదు మూత తిన్నా మీరెందుకు తిన్నా వస్తుంది నాకు ఇట్లా తిప్పారు రేపడు నిషేధం తీసుకోవాలి అది నార్మల్ ఇట్లా తీసుకురా నేను చెప్తే ఇదే అట్లా అట్లే ఉంచరా అది అట్లే ఉంచరా నేను దీన్ని ఎట్లా చెప్తాను ఇట్లా ఇస్తారు సూపర్ అరే ఇట్లా వీరా ఇది చెరువు వచ్చినట్టు చెరువు పట్టేటట్టు ఇట్లా ఇస్తారు వచ్చింది మళ్ళీ తీసి ఒకటి నేను ఎట్లా ఇక్కడ నుంచి దిగమన్నా ఓ అయ్యా వీని వీడియో తీరా అంటే అంత మన సైడ్ సైడ్ నుంచి ఇస్తాను నేను తీసిన ఇవి కూడా ఏంద్రా అది తీసి తీరా అంటే వీడియో తీరా అంటే అట్లా పోయిరా వీడియో ఇక్కడ నుంచి ఇట్లా తీయాలి నేను ఇక్కడ చెప్పినట్టు సినిమాటిక్లో పెట్టి ఆఫ్ చేసిన ఇట్లా ఇదే వేరేది తీసుకుంటే 8% అందుకోసమే కదా సచ్చింది నేను అదే చెప్తాను ఎంట్రీకి కాలు పడ్డది అంత పెద్దది ఎంట్రీకి ఇచ్చేదిరా ఎంట్రీకి ఇచ్చాను నత్తలు రొయ్య కాలు నత్తలంటే ఇట్లా ఇది నుంచి ఫోకస్ చేసిన సినిమాటిక్ దగ్గర నుంచి ఇట్లా జరుగురా అయ్యా అదే పై చెప్పు ఏం కాదు నత్త గుళ్ళల్లో ఫ్రెండ్స్ ఫ్రై నత్త గుల్లలు అంటే దీరా అట్లా కాదు తీయాలా నాకు ఆహారం ఉంది కాబట్టి ప్రస్తుతానికి అట్లా సినిమాటిక్ వేరే వెనకాలవు మళ్ళీ అట్లనే వర్టికల్ కదా వర్టికల్ వండుతాను ఎందుకు జర్రా వండుతలేనంట నేను జర్రా పట్టుకో జరుగు ఇంకా నేను అసలు లోపడుతున్నాను కుర్చీలో కూర్చొని ఒక ఇట్లా మరి ఓడిద్దాం ఇప్పుడు కంఫర్ట్ ఉంటారా ప్లేస్ అది ప్లేస్ దాన్ని సెట్ చేస్తాను నేను హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దోస్తుగాలతో అయితే మొత్తం మీకు తెలుసు కదా చిల్లిగానికి అయితే వచ్చినాం ఇప్పుడు మనము చికెన్ లెగ్ పీస్లు అయితే చేసుకుంటాం చిల్లో మీరు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మర్చిపోకూడదు ఇప్పుడైతే మనం ధర్మసాగర్లో అయితే ఉన్నాం వాయిస్ క్లియర్గా లేదనుకోండి నాకు తెలుసు అది మనము లెగ్ పీసులు తిందాం మందీప్ ఎలా ఉంది లెగ్ పీస్ వచ్చి అట్లా పోయిరా ఉంటుంది మనదైతే ఫైనల్ టచ్ చూసిల్లా మనమైతే రైస్ కర్రీ
అయితే అయిపోయింది. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టుర్రి. ఇంకా మిగతా ఇంకా అడ్వెంచర్స్ చాలా చేసే వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీరైతే చూడండి. మనం డ్రోన్ వ్యూస్ కూడా తీసుకున్నాం. లాస్ట్ ఇంకేమని చెప్పాలనుకుంటారా? చెప్పరా హాయ్ చెప్పరా. ఎంజాయ్, మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి. బయటికి రండి బాబు. బయటికి వచ్చి కొద్దిగా వండుకొని తినూరి. ఏం చేయకరు. మేము కూడా వచ్చినాం రా, నువ్వు ఎప్పుడు వస్తావు రా. ఇంకెవరిని పిలుస్తాను రా. చలో ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టరి, మర్చిపోకర్రి. నేను మీ వినేదబల్. Thank you.